ఎంత ఉత్సాహంతో మొదలుపెట్టిన పనిని ఆశాంతం చేసేదాకా వెనక్కి తగ్గలేదు. ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు గదా ప్రజ్ఞానిధుల్ కావునను. అలా చెప్పి వెళ్ళకుండా అన్నాడు. ఇప్పుడు నారద మహర్షి గ్రహించారండి, ఓహో ఈ తపస్సు చెయ్యాలి అన్నటువంటిది వీని సంకల్పం కాదు, దైవ సంకల్పం అనుకున్నాడు నారద. ఎందుకంటే 5 ఏళ్ల పిల్లలకి సంకల్పం తపస్సు కలుగుతుందా అండి? వయసు చిన్నది కదా, ఊహ లేనటువంటి వయసు. మరి ఇంత తపస్సంకల్పం కలిగింది అంటే పరమాత్మ యొక్క ఆయన ఆనుకూల్యం లేకపోతే ఇది ఎలా కలుగుతుంది? అలా భావించి నారద మహర్షి సంతోషించి అప్పుడు మహామంత్రాన్ని ఉపదేశం చేశారు.